ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, మహిళా బిల్లు లేదో రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న పార్లమెంట్లో ఊగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే నిజానికి మహిళా బిల్లును అమలు చేయాలనుకుంటే 2023 సెప్టెంబర్లోనే పార్లమెంటు ఆమోదం పొంది ఉంది మహిళా బిల్లు. దాన్ని అమలు చేయొచ్చు కావాలంటే. కాకపోతే దానికి కొన్ని లిటికేషన్స్ ఉన్నాయి. జనగణంతో సంబంధం పెట్టారు, అండ్ డీలిమిటేషన్తో సంబంధం పెట్టారు. ఆ అడ్డంకులు తీసేసి అమలు చేయొచ్చు. సరే, అది పక్కన పెడితే సరే, మహిళా బిల్లుకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది సౌత్ ఇండియా ప్రజల్లో ఉన్నటువంటి భావన. దీన్ని సరే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు అంటే క్వశ్చన్ చేయలేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కానీ ఆయన క్వశ్చన్ చేయకపోగా, సపోర్ట్ చేయకపోవటం, నిన్న బిల్లు వీగిపోగానే ఆయన ఏదో పెద్ద బాధపడిపోతూ ఆయన ఏదో పోస్ట్ చేయటం, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి బానిస మనస్తత్వానికి అడ్డం పడుతుంది అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు, సిద్ధరామయ్య గారు క్వశ్చన్ చేస్తున్నారు, స్టాలిన్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయకపోవడానికి అడ్డంకి ఏంటి? ఆయన ఎన్డీఏ కూటమిలో సభ్యుడా లేదా విపక్ష పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు బిల్లుకి వ్యతిరేకించేంత ధైర్యం కానీ, బిల్లు గురించి మాట్లాడేంత విషయం కానీ ఆయనకు ఉంటుందని అయితే నేనైతే భావించాను. కారణం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చూసాము. 2019 నుంచి 2024 వరకు రాజ్యసభలో 214 బిల్లులకి ఎలాంటి షరతులు లేకుండా ఆయన ఆమోదం తెలిపాడు. ఎందుకంటే ఆ రోజు నిజంగా రాజ్యసభలో వీళ్ళ సభ్యుల సంఖ్యాబలం భారతీయ జనతా పార్టీకి అవసరం కూడా, కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి. అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆయన అన్ని బిల్లులకి ఎలాంటి షరతులు విధించకుండా, మా రాష్ట్రానికి ఇది కావాలని అడగకుండా, మా రాష్ట్ర ప్రయోజనాలు ఈ విధంగా దెబ్బతిన్నాయి కాబట్టి మీరు సహాయ సహకారాలు అందజేయండి అని చెప్పని కోరకుండా, అడిగిందే తడవుగా, అడగకపోయినా కూడా నేనే వచ్చి మీకు మద్దతు ఇస్తానని చెప్పని ముందుకెళ్ళి సాగిలపడి ఆయన మద్దతు ఇస్తూ ఉన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏంటంటే అతను ముఖ్యమంత్రి కంటే కూడా ఈరోజు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఒక ముద్దాయి కాబట్టి అతను ముద్దాయిగానే ఆలోచిస్తున్నాడే తప్ప ఇంకా ముఖ్యమంత్రిను అప్పటి 2019 నుంచి 2024 తన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిను వైసీపీ అధినేతను ఆలోచించట్లేదు అంటారు. అసలు సమస్య లేదు, ఆలోచన అయితే లేదు. ఇందాక ఒక కామెంట్ నేను చూశాను సార్. ఐ థింక్ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కామెంట్ అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి సౌత్ ఇండియాకి సంబంధించి అని ఆయన కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అధికార ప్రతినిధి అనలేము కానీ ఆ కాలంలో ఒక ముక్కాని అయితే మనం భావించాలి. ఇప్పుడు నిన్న 22 గంటలు చర్చ జరిగింది దీని మీద. అవును. మరి 298 మంది అనుకూలంగా ఓట్లేశారు, 230 మంది వ్యతిరేకంగా ఓట్లేశారు. అవును. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. నిన్న ఏళ్ళ అభిప్రాయాలు కూడా వీళ్ళు చెప్పారు. కానీ రాష్ట్రానికి దక్షిణాదికి సంబంధించి ఈ రోజు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు ఇక్కడ గమనించుకోవాలి. 2014లో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణని విభజించే కార్యక్రమంలో భాగంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో మన్మోహన్ సింగ్ గారు, ఆయన రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. రాజ్యసభలో ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటనని ఈయన వెంకయ్యనాయుడు గారు, ఆనాటి రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయినటువంటి అరుణ్ జైట్లీ గారు ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పని కొన్ని హామీలను దాంట్లో ఆయన చేత చదివిచ్చారు. కానీ బిల్లులో పెట్టాల. గుర్తుందా మీకు? అవును. మరి భారతీయ జనతా పార్టీ కూటమి బిల్లులో లేదు కదా అని చెప్పని చాలా వాటికి మోకాలు అడ్డేసిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ రోజు కూడా బిల్లులో ఇవన్నీ పొందుపరచండి, ఇందులో మార్పులు చేర్పులు చేయండి, మాకు ఆమోద యోగ్యం కానివి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇవి చెయ్యాలి అని చెప్పని ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు అనేది అర్థం చేసుకుంటే, మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజు కూటమిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి దాంతో ఉన్న అనుబంధం అక్కడ ఇక్కడ వాళ్ళిద్దరే అధికారంలో ఉన్నారు కాబట్టి చచ్చిపోయారంటే ఒక అర్థం ఉంది.
మరి పోరాట యోధుడు, సింహం సింగిల్ గా వస్తుంది, ఆనాటి సోనియా గాంధీని వ్యతిరేకించినటువంటి ధీరుడు సూర్యుడు అని చెప్పని మరి వాళ్ళ శ్రేణులందరూ చాలా గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఈ రోజు మనం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారికి వాళ్ళు పెట్టినటువంటి దానికి వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రపతికి సంబంధించి ప్రణయ్ ముఖర్జీ గారికి మరి జైల్లోంచి బయటకు వచ్చేలా ఓట్లు వేశాడు. మరి ఈ రోజు కూడా మోడీ గారికి సంబంధించి ఈ 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించట్లేదు, ఇది గమనించుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండని రోజులు, లేదంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఇంకోళ్ళు అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అతను సంబంధించిన కేసులకు సంబంధించి ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు పెడతారన్న ఉద్దేశంతో అడిగినా అడగకపోయినా కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికైనా ఇదే విధంగా సహాయ సహకారాలు అందజేస్తాడైతే నేను నిస్సందేహంగా చెప్పగలను కార్తీక్ గారు. అంటే సౌత్ ఇండియాకి అన్యాయం జరిగినా, లేదు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగినా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినా, జగన్మోహన్ రెడ్డికి జరిగిన అన్యాయం కంటే తనకు జరగాల్సిన న్యాయం మీద ఎక్కువ చూస్తుంటారా? ఇప్పుడు ఎవరైనా సరే ప్రజల గురించో రాష్ట్రం గురించో ఆలోచించుకుంటే వాడు చేసే కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. తన యొక్క కేసుల గురించో, తన ఆస్తుల గురించో, వాటి గురించి మాత్రమే ఆలోచించుకునే జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి ఆలోచిస్తారని చెప్పి మీరు నేను భావిస్తే మనకంటే పిచ్చోళ్ళు ఉంటారని అయితే నేనైతే భావించను. ఆ, ఇప్పుడు ఒక మంచి పని చేయాలి అంటే చిత్తశుద్ధి కావాలి, త్రికరణ శుద్ధిగా దాని మీద ప్రయత్నం చేయాలి, ఫలితం వచ్చేంత వరకు పోరాడాలి. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఏంటి, దక్షిణాది వాళ్ళకి కావాల్సిన ఏంటి అనే ఆలోచన ఆయనకు లేదు కదా. ఆయనకి ఏం కావాలి, తనకు సంబంధించిన కేసుల్లో పురోగతి సాధించకూడదు, తనకి శిక్షలు పడకూడదు, దాని మీద వేగవంతంగా విచారణ జరగకూడదు, అదే అతను కోరుకుంటున్నాడు. అలానే జరుగుతున్నాయి కాబట్టి అతను వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తాడని చెప్పుకోవడంలో ఎలాంటి అనుమానాలు అయితే లేవు. రెండవది, అతను మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు కావాలని ఎలివేషన్ ఇచ్చారే తప్ప ఏనాడు కూడా అతను పోరాట యోధుడు కాదు. పోరాడే మనస్తత్వం అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, అధికారంలో లేనప్పుడు కూడా చేయట్లేదు. గమనించుకోండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమైనా పోరాడుతున్నాడా? అవునవును. వచ్చి నిజానికి జగన్ ఏదైనా పోరాడాలనుకుంటే స్టేట్మెంట్ ఇవ్వటం ఇష్యూ దొరుకుతాయి, కానీ జగన్ ఎక్కడ పోరాటం చేశాడు, ఏం పోరాటం చేశాడు? కరెక్టే. చేయడం కూడా అతని మనస్తత్వం అది కాదు. గమనించుకోవాలి. అలా బిల్డప్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిందే తప్ప వేరే ఆలోచన అయితే లేదు కదా. కాబట్టి గతంలో వచ్చిన అధికారాన్ని నిలుపుకోలేకపోయాడు, భవిష్యత్తులో అధికారానికి వస్తానన్న నమ్మకం లేదు కాబట్టి ఈ విధంగా సాగిల పడుతున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. యా, థ్యాంక్ యూ సార్.